దశరాజపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి జల కేంద్రాన్ని ఉపయోగించుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు మండలం దశరాజపల్లి గ్రామంలో రోటరీ క్లబ్ గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి జల కేంద్రాన్ని ప్రారంభించారు. రోటరీ క్లబ్ సహకారంతో గతంలో 2 ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేశామని, ఇప్పుడు దశరాజపల్లి గ్రామంలో ఏర్పాటు చేసుకోవటం జరిగిందన్నారు. రోటరీ క్లబ్ జూబ్లీ హిల్స్ క్లబ్ వారిని అడిగిన వెంటనే సహకారం అందించడం అభినందనీయమన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఒంగోలు వచ్చి బబుల్ వాటర్ ను కొనుగోలు చేసి తీసుకుపోవటాన్ని చూసి శుద్ధి జల కేంద్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు. రోటరీ క్లబ్ సభ్యులను తాము కోరిన వెంటనే బాలికలకు సైకిల్ అందించారని, ఇటీవల వీల్ చైర్స్ అందించడం జరిగిందన్నారు. మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. రోటరీ క్లబ్ గవర్నర్ రామ్ ప్రసాద్, సిఎస్ఆర్ ఫండ్ దాత వాసిరెడ్డి, బాలకోటిరెడ్డి, శ్రీనివాసరావు, కామేపల్లి శ్రీనివాసరావు, కొల్లూరు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణరావు, అంకమ్మ చౌదరి, టీడీపీ నాయకులు చౌదరి, శ్రీనివాసరావు, హరినా, బాబు, శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఓ నిండు భూమి నిన్ను 2 చేతులతో కౌగిలించమని పిలిచినదా, పిలుపు వినరా, మలుపు కనరా, పరుగువై పదమదరా, గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా, రుణము తీర్చే తరుణమిదిరా, కిరణమై పదమదరా. ఓ ఏమి వదిలి ఎటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా, మనిషితనమై నిజముతనమై పరులకై పదమదరా. మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా, మనసు వెతికే మార్గమిదిరా, మంచికై పదమదరా. లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం, ప్రేమై వర్షించని నీ ప్రాణం, సాయం సమాజమే నీ గేయం నిరంతరం, ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం, విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల పసితరమా, ఎదురు చూసే ఎదలు మీటే పవనమై పదమదరా. లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా, చిగురు మురిసే చినుకు తడిగా పయనమై పదమదరా. ఓరా శ్రీమంతుడా, ఓరా శ్రీమంతుడా, నీలో లక్ష్యానికి జయమో. ఓరా శ్రీమంతుడా, ఓరా శ్రీమంతుడా, నీలో స్వప్నాలు అన్నీ సాకారమవగా జయమో జయమో.
గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు గొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి తెలుగుదేశం అరెరెర తెలుగుదేశం అగో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా అగో చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి నందమూరి ఆశయాల వారసులై వెలిగినారు పలనాటి పౌరుషాల ప్రతీకలై కదిలినారు పలనాటి పౌరుషాల ప్రతీకలై కదిలినారు అధికారం ఉన్నదని అహంకారం చూపిస్తే వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కదం తొక్కి కదిలినారురా నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కదం తొక్కి కదిలినారురా ఆ కార్యకర్త వెన్ను దన్నుగా మన లోకేష్ అన్న రంగానికి సిద్ధమయ్యరా ఆ కార్యకర్త వెన్ను దన్నుగా మన లోకేష్ అన్న రంగానికి సిద్ధమయ్యరా గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి బడుగు బలహీనులకు బంధువైన నాయకులు శ్రమశక్తిని నమ్ముకున్న మేటితరం సేవకులు శ్రమశక్తిని నమ్ముకున్న మేటితరం సేవకులు నవ్యాంధ్ర పాలనంత నవ్వుల పాలు దూసి పిడికిలెత్తి పోరు చేయ రాజకీయ రణమునందు పిడికిలెత్తి పోరు చేయ రాజకీయ రణమునందు అడుగులే పిడుగుల పాలి రోటరీ అనేది 122 సంవత్సరాల ముందట అమెరికాలో ఇలినాయిస్ అనే పట్టణంలో పాల్ హారిస్ అనే ఒక పెద్ద మనిషి స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత 1985 సంవత్సరంలో ప్రతి స్త్రీకి ఒక భరోసా ఇచ్చారు, ఒక గట్టిగా ప్రతిజ్ఞ చేసినారు. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే మీ పుట్టబోయే బిడ్డలు పోలియో అనే మహమ్మారి బారిన పడరు. దాదాపుగా 25,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ పోలియో మహమ్మారిని తరిమి కొట్టిన ఏకైక సంస్థ రోటరీ అని నేను ఘంటాపదంగా మీ ముందు చాలా గర్వంగా అటువంటి సంస్థలో నేను గవర్నర్గా ఉన్నట్టు నా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ చెప్తున్నాను అన్నమాట. ఈ సంవత్సరం దాదాపు 8 కోట్ల రూపాయలతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రతి గ్రామాల్లో మేము చేసినటువంటి కార్యక్రమాలు మచ్చుకొని చెప్తాను. దాదాపు 10,000 మంది అమ్మాయిలకు సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. అది 2 సార్లు ఇవ్వాలి. ఒక్కొక్క ఇంజెక్షన్ మీరు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే 9,000 నుంచి 10,000 తీసుకునే దాన్ని మేము 1 రూపాయి తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చాము. ఒక అమ్మాయి ఒక ఇంటిలో క్యాన్సర్ బారిన పడిందంటే ఆ ఇల్లు మొత్తం క్షీణించిపోతుంది. ఒక అమ్మాయి ఒక ఇంటిలో చదువుకునిందంటే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది అనే ఒక గట్టి నమ్మకం ఉన్నటువంటి సంస్థ రోటరీ సంస్థ. అందుకనే ప్రతి అమ్మాయికి, స్కూల్కి పోయే అమ్మాయికి, కాలేజీకి పోయే అమ్మాయికి నీకు నేను తోడుగా అంటూ ప్రతి అమ్మాయికి స్కూల్కి పోయేదానికి 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామ ప్రాంతాల వాళ్ళకి సైకిళ్ళు ఇచ్చాం, కొన్ని వేల సైకిళ్ళు ఇచ్చాం. అలాగే చిరు వ్యాపారులకు ఈ రోజే 350 తోపుడు బండ్లు ఇచ్చాం. సక్రమంగా వినియోగించుకునే వాడికి పోతేనే దాని విలువ తెలుస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం చాకలి వాళ్ళకి బొగ్గుతో కాకుండా ఎల్పిజి గ్యాస్ తో నడిచేటట్టుగా వాళ్ళందరికీ గ్యాస్ బేస్డ్ ఐరన్ బాక్సెస్ ఇచ్చాం. స్కూల్స్ లో బెంచీలు ఇచ్చాం, వాటర్ స్టేషన్స్ కట్టాం. ఎన్నో మంది 90% వచ్చిన అమ్మాయిలకి స్కాలర్షిప్లు ఇవన్నీ ఇస్తున్నాం. ఇవన్నీ
వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. గ్రామాల్లో ఒక ఎవరికైనా బాగలేచింది అని అంటే ఆ కంటామినేషన్ ఫస్ట్ వచ్చేది ఎవరి నుంచి వస్తుందంటే నీరు సరిగ్గా లేకుండా ఉండే వాళ్ళకి మాత్రమే అది వస్తుంది. నీరు సరిగ్గా ఉంటే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారని ఆశించి ఇటువంటి ప్లాంట్లు పెట్టడం జరుగుతుంది. ప్రతి దగ్గర 5 రూపాయలకే 20 లీటర్ల క్యాన్ ఇస్తున్నారు. ఇది దాంట్లో వచ్చిన డబ్బు మాకు రావాలని మేము ఎప్పుడు దాన్ని కోరుకోం. మేము చేసేది ఏంటంటే, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దాన్ని సక్రంగా చూసుకోండి, రెగ్యులర్గా క్లీన్ చేసుకోండి, దానివల్ల ఫిల్టర్స్ మార్చాలంటే మార్చుకోండి. ఈ డబ్బు వచ్చిందని ఒక ఖాతాలో వేసుకొని దీన్ని చూసుకునే వాళ్ళకు ఆ రిపేర్లకు పెట్టుకోండి అనే ఒక ఉద్దేశం తప్ప దీని వ్యాపారంగా ఎప్పుడు రోటరీ సంస్థ చూడదు. మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు కలిస్తే ఏం రాంప్రసాద్ బాగుండవని మాత్రం అడగరు. మా ఊరికి అది చేస్తానవి అది చేయలేదే, మాకు సైకిల్ ఇస్తానవి ఇవ్వలేదని, పొరపాటును కూడా నువ్వు బాగుండవా అని మాత్రం అడగలేదు. ఆయనకి ఎంతసేపు అయినా రాత్రిలో తీసుకొస్తున్నారు, చెత్త వేస్తున్నారు, దానికి ఏమైనా చూడు, ఆడ మాకు సైకిల్ ఇస్తానో అది ఇస్తావా, ఇంకోటి ఇస్తావా, ఇటువంటివి అడుగుతారు. అటువంటి నిస్వార్థంగా ప్రజల కోసం చేస్తున్నటువంటి మన ప్రజాప్రతినిధికి మనం ఎప్పుడు మేము కూడా మీకు తోడుగా ఉంటామని, మీకు ఎప్పుడు మీరు చేసే కార్యక్రమాల్లో మీ వెన్నంటి ఉంటామని మీకు మరొక్కసారిగా విన్నవిస్తూ ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మాకు రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఇంతటి ప్రేమ అభిమానం దొరికేది ఒక్క పల్లెల్లోనే. సిటీలో అంతా డబ్బు డబ్బు డబ్బు. హర్నాథ్ గారు నమస్కారం. అంతటి ప్రేమాభిమానం చూపిస్తున్నటువంటి గ్రామాల నుంచి పట్టణాలు లేనేలేదు. పట్టణాలకు పోవద్దండి, అక్కడ పోసినామంటే డబ్బులు, పోయలేదంటే లక్షలు. దానికి హాస్పిటల్ పోవాలి, దీనికి పోవాలి. కాబట్టి మంచిగా ప్రశాంతంగా హాయిగా ఉంది. ఒక పక్క చెరువు, ఆ మంచినీళ్ళ మీద వచ్చే గాలి, ఇటువంటి వాతావరణంలో మీ మధ్య ఉండడం నాకు చాలా సంతోషకరమని, ఎంతో మంచిగా హ్యాపీగా ఉన్నానని మీ అందరికి చెప్తూ, ఇటువంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం. మన గ్రామంలో ఎప్పుడు కూడా మంచినీళ్ళు ఒంగోలు నుంచి ఒక క్యాన్ 20 లీటర్లు 25 రూపాయలకు తీసుకొస్తున్నారు, అక్కడి నుంచి మోసుకొని వస్తున్నారు. అదేవిధంగా అలాంటి ఇబ్బందులు పడతా ఉంటే నేను మొన్న ఒంగోలులో మన వాళ్ళ రోటరీ క్లబ్, మన రాంప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు. ఆ రోజు మన కళ్యాణ్ గారు కూడా హైదరాబాద్ నుంచి ఆ రోజు కూడా వచ్చారు. వీళ్ళు వచ్చినప్పుడు నేను చెప్పాను, ఒక వాటర్ ప్లాంట్ ఏదన్నా మన ఊరికి ఇస్తే మంచిదని చెప్తే వాళ్ళు అప్పుడు ఇమీడియట్గా వాళ్ళు మాట్లాడుకొని వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేసి ఈరోజు 1,75,000 రూపాయలు మన గ్రామానికి వాటర్ ప్లాంట్ ఇవ్వటం జరిగింది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన నీటి సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అందరూ కూడా కలిసి ఈరోజు 4 లక్షల రూపాయలు పెట్టి ఒక షెడ్ కట్టి దాన్ని కూడా ఈరోజు ఒక మంచి వాతావరణంలో ఈరోజు ఈ ప్రారంభోత్సవం చేసుకున్నాం. అందరికి ఇంకా నీళ్ళు అనేది, తాగటానికి నీళ్ళు అనేది కూడా మన గ్రామానికి ఇబ్బంది లేకుండా ఈరోజు ఒక పరిష్కారం దొరికిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఇందాక ప్రభాకర్ కూడా చెప్పాను, మన పల్లెకి కూడా అందరూ కూడా చిన్న గ్రామం మంది, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా క్యాన్లు తీసుకుని వెళ్ళేటట్టుగా వాళ్ళకు కూడా చెప్పి అందరికీ మంచినీళ్ళు ఇవ్వని చెప్పేసి కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికి ద్వారా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈరోజు రోటరీ క్లబ్ ఒక మంచి ఇప్పటిదాకా మన రాంప్రసాద్ గారు చెప్పారు, వాళ్ళు సంవత్సరానికి 8-9 కోట్ల రూపాయలు రోటరీ క్లబ్ నుంచి అనేక కార్యక్రమాలు కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇంకా తోపుడు బళ్ళు కానీ, ఇట్లాంటి వాటర్ ప్లాంట్లు కానీ, అదేవిధంగా వీల్ చైర్స్ కానీ, ఇలాంటి ఎన్నో ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలకి సంబంధించింది ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళకు కూడా క్లబ్కి, రోటరీ క్లబ్ కూడా ఒక మంచి పేరు వస్తుంది. ఎందుకంటే దాన్ని జాగ్రత్తగా చూసుకొని ఇంత కమిటీ, ఇంత మెంబర్స్ ఉండేటప్పుడు ఏది చేస్తే మనకి ఒక మంచి పేరు అట్లా వచ్చే విధంగా ఉంటుంది అనేది కూడా చూసుకొని చేస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నేను పోయినసారి అప్పుడు మనం ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా 2 ప్లాంట్లు ఆ రోజు రోటరీ క్లబ్ వాళ్ళు ఇచ్చారు. అది ఇప్పటికీ నడుస్తూ ఉంది. ఇప్పటికీ అది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 2 ఏరియాల్లో ఆ రోజుల్లో పెట్టించామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.
కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఒక మంచి చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారు, ప్రజలు గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా మన రోటరీ క్లబ్ వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకా కూడా మంచి చేయండి, ప్రజలకు ఉపయోగపడండి. ఎందుకంటే ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం, పరిస్థితులు బాగలేవు. ఎందుకంటే మనకి 14-19లో అనేక కార్యక్రమాలు చేశాం. మన నియోజకవర్గంలో 2600 కోట్ల రూపాయలతో పనిచేశాం. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళా జనాలు ఒక ఓటు అని చెప్పి ఒక అసమర్థుడికి ఆ రోజు గెలిపించడం జరిగింది. గెలిపించిన 5 సంవత్సరాల్లో ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అతని పాటికి అతను ఇంట్లో కూర్చొని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు తీసుకొచ్చారు. ఈరోజు దానికి ఒక పక్క వడ్డీలు అయి కడతా 1,00,000 కోట్ల పైన ఈ రోజుకి వడ్డీలు కట్టారు. ఈరోజు పథకాలు కూడా మన సూపర్ 6లో ఏదైతే మనం పెన్షన్స్ కానీ, అదేవిధంగా అమ్మ ఒడి కానీ, నిన్నే రైతులకు కూడా అన్నదాత సుఖీభవ కింద రైతులకి ఇయటం కానీ, ఇలాంటివన్నీ కూడా సూపర్ 6 పథకాల మీద దగ్గర 85,000 కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ చేయాలి అంటే పథకాలకి అందరికి కూడా చూసుకుంటా వెళ్ళేటప్పుడు కొంత అభివృద్ధిలో ఈరోజు ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా మనం ఈరోజు ఉండే పరిస్థితిలో ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఉన్నాడు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వంలో అయినా కూడా కొన్ని ఏదైతే ఇంపార్టెంట్ ఉంటాయో అన్నీ కూడా చేసుకొని ముందుకు వస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒంగోలు నుంచి మన గవర్నమెంట్ రాగానే మీకు ఆ రోజు అందరూ మన వాళ్ళంతా కూడా వచ్చి రోడ్డు లేదని చెప్పేసి మన నాయుడు గారు కానీ వాళ్ళ అన్న కానీ మన వాళ్ళందరూ కూడా అడిగిన తర్వాత ఇమీడియట్ గా రోడ్డు వేసాం. ఈరోజు ఆ రోడ్లో 10 నిమిషాల్లో మనం ఒంగోలు వెళ్తున్నాం. మీకు ఆ ఫ్లైఓవర్ దగ్గర నుంచి కూడా శ్రీనివాస థియేటర్ మీదుగా కూడా తొందరలోనే అది కూడా రోడ్డు మొదలు పెడతాం. డబల్ రోడ్డు వేస్తే ఇంకా మనకు టౌన్లో తిరిగి వెళ్లకుండా మీకు నేరుగా వెళ్ళేటట్టుగా కూడా టౌన్లోకి అది కూడా యాక్సెస్ ఉండేటట్టుగా దాన్ని కూడా మనం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. రోడ్లు వేసాం, ఊర్లో సిమెంట్ రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ చేసాం. దగ్గర 1.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిమెంట్ రోడ్లు వేసాం. ఈరోజు ఇంకా అనేక మనకు కార్యక్రమాలు కూడా మన దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా మీరు చెప్పిన ఒకటి మనం చేసుకొని వెళ్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మన జడ్పీ నిధి నుంచి కూడా 34 లక్షల చెరువులకి దీనికి కూడా శాంక్షన్ చేయించాను. ఒకసారి 5 లక్షలు 10 లక్షలు పెడితే దానికి ఎవరు చేసుకోకుండా దాన్ని మళ్ళా వెనకపోతే దాన్ని మళ్ళా పెట్టి దాన్ని కూడా చేయించాం. మీరు కూడా పిలిచారంట. అంటే అది కూడా ఎప్పుడు శాంక్షన్ చేసాం, ఎప్పుడో చేసి కూడా మార్చిలో చేసాం, 25లో చేస్తే ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరం తర్వాత మన వాళ్ళు ఇప్పుడు చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి అలాంటివన్నీ కూడా నాకు నోటీస్కి వచ్చింది. గ్రామంలో ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా అందరిని కూడా చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. నేను అడిగేది ఒకటే, మనం యూనిటీగా ఉంటేనే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. మనందరం కలిసిమెలిసి ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అందరికీ ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయి. మీరేంటంటే ఉండేది 20 మంది ఇక్కడ ఉంటారు, పల్లెల్లో ఉంటారు, సగం మంది ఒంగోలులో ఉంటారు. అందరు ఇంటింటికి అందరు నాయకులే, ప్రతి ఇంటికి నాయకుడే. ఏం చేస్తాం? వాళ్ళ నాయకులు అనే వాళ్ళు ఐక్యత కూర్చొని మన గ్రామానికి ఏం కావాలరా, మనం ఏం చేద్దాంరా అనేది ఒక పక్క మనం కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మాకు కూడా ఎక్కువ చేయాలి, మనం ఏదో ఒకటి చేస్తే గ్రామం ఇంకా హ్యాపీగా ఉంటారు, అందరూ బాగుంటారని మనం చూస్తాం. ఒక ఆ ఇంట్లో నాయకుడేమో ఇది కాదంటాడు, ఈ ఇంట్లో నాయకుడేమో ఇది పెట్టాలంటాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు అనేది మనం రాకూడదు. ఇప్పుడు ఎవరికైనా కూడా వ్యక్తిగత అనేది మనకు మంచిది కాదు. మన గ్రామం, మంది, మన ఇల్లు, మన ఊరు అనేది ఎప్పుడైతే మన అందరిలోకి వస్తుందో అప్పుడు ఊరు బాగుపడుతుంది. అంతేగాని అతను చేసేది ఏంది, అతను చేయకుండా ఉండాలి, మేం చేయాలి, నేను చెప్పి చేయించాలి, అట్లా ఒకరికి ఒకరు పొందడం వద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మీరందరూ కూడా అర్థం చేసుకోండి. అందరూ పెద్దోళ్ళే, అందరూ మళ్ళీ వ్యాపారాలు చేసేవాళ్ళే, అందరూ ఒంగోలులో పొద్దున్న ఒంగోలు పోతారు, ఎప్పుడో వారానికి ఒకసారి ఊరికి వచ్చేవాళ్ళు. కాబట్టి అందరూ కూడా ఐకమత్యంగా ఉండండి. ఏం కావాలో చెప్పండి, అన్నీ కూడా మనం చేయడానికి మేము ముందున్నాం. తప్పకుండా నా వంతు నేను చేస్తాం అనేది కూడా మీకు అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీరందరూ కూడా అర్థం చేసుకొని చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనం కూడా డీజేఆర్ ట్రస్ట్, మా పిల్లలు అది డీజేఆర్ ట్రస్ట్ అని పెట్టేసి లాస్ట్ ఇయర్ నుంచి కూడా మేము కూడా ట్రస్ట్ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. మేము ఒక 200 మెంబర్స్ని ఫ్రీగా చదివిస్తున్నాం. ప్రతి సంవత్సరం 100 మందిని ఫ్రీగా చదివిస్తున్నాం. అంటే 6th క్లాస్లో టాలెంట్ ఎగ్జామ్ పెడుతున్నాం. 6thలో వాళ్ళు ఎవరైతే ట్రస్ట్లో టాలెంట్ ఎగ్జామ్లో వాళ్ళకి మెరిట్లో వస్తారో దాంట్లో వచ్చిన వాళ్ళకి 10th వరకు ఈ ట్రస్ట్ వాళ్ళందరినీ కూడా చదివిస్తూ ఉంది. అదేవిధంగా ఈ ఇయర్ పోయిన సంవత్సరం మొదలు పెట్టాను చదివించేది.
దాన్ని ఈ ఇయర్ మళ్ళీ ఇయ్యాలే టాలెంట్ ఎగ్జామ్ పెట్టారు. దాన్ని కూడా చూసుకొని నేను వస్తా ఉన్నా. దగ్గర 1600 మంది ఆ టాలెంట్ ఎగ్జామ్కి పిల్లలు వచ్చారు. దాంట్లో మెరిట్ ఉండే వాళ్ళకి 100 మందికి రేపు 29 ఆ ఎగ్జామ్ని రిజల్ట్ వస్తే 100 మందిని ఫ్రీగా చదివిస్తున్నాం. అంటే 200 మంది. రేపు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొక 100 మంది. అట్లా ప్రతి ఇయర్ 100 మందిని తీసుకొని 10th క్లాస్ వరకు వాళ్ళు కంప్లీట్ అయ్యేదాకా ఈ 500 మందిని చూసుకో బాధ్యతగా ఈ డీజే ట్రస్ట్ చేస్తుందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పేదవాడు చదువుకోవాలని చెప్పేసి అలాంటి పెట్టి ఆ విధంగా మనం దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. దాంతోపాటు తోపుడు బళ్ళు ఇచ్చాం, మెడికల్ మన వీల్ చైర్స్ ట్రస్ట్ ద్వారా ఇచ్చాం, అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ పెట్టాం, అదేవిధంగా గొడుగులు పేదవాళ్ళు ఇక్కడ ఎవరైతే చెప్పులు కుట్టుకుంటా ఇట్లా ఇబ్బందులు ఉండారో వాళ్ళకు 100 మొన్న ఇవన్నీ కూడా గొడుగులు ఇచ్చాం, ఎండలు ఎక్కువగా ఉన్నాయని. అదేవిధంగా ఒకేసారి 25 చలివేంద్రాలు పెట్టేసి అన్ని విధాలుగా కూడా ఎండల్లో ఇబ్బంది లేకుండా ఉండడానికి మజ్జిగ మంచినీళ్ళు ఇచ్చింది కూడా మన ట్రస్ట్ ద్వారా కూడా ఒంగోలులో ఎక్కడ ఎవరు వచ్చినా కూడా సాయంత్రం దాకా వాళ్ళందరికీ కూడా మజ్జిగ ఎన్నిటిని కూడా చేసాం. ఏదో విధంగా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసే ముందుకెళ్లే విధంగా మా వంతు నేను కృషి చేస్తున్నాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియటానికి ఇవన్నీ కూడా నేను చెప్పానని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. మనకు కూడా క్లబ్కు కూడా ఒక మంచి పేరు వస్తుంది. అలాంటి మంచి పనులు 10 మందికి ఉపయోగది ఇంకా ఎక్కువ చేయండి. 8 కోట్లు కాదు, ఒక 20 కోట్లు ఖర్చు పెట్టేటట్టుగా ఈరోజు పీపీ మోడల్ అని మా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్క దాంట్లో అందరం షేర్ చేసుకొని చేసినప్పుడు బాగుపడుతుందని చెప్పేసి కూడా మనం అనుకుంటున్నాం. కాబట్టి మీరు సహకారం ఇవ్వండి. తప్పకుండా మా పూర్తి సహకారం మీకు కూడా మీరు ఎప్పుడు ఏం చెప్పినా ఏది కావాలన్నా ప్రభుత్వం తరఫున చేయడానికి మేము అన్ని విధాలుగా కూడా మీకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన గ్రామస్తులకి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ